వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని నాచారం హెచ్ఎంటీ నగర్ లో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని హెచ్ఎంటీ నగర్ ఫ్రెండ్స్ టీం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీ నటుడు సుమన్, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఫ్రెండ్స్ వాకర్స్ కూడా ఇవాళ మనము భారత జాతి ఈ మట్టి బిడ్డలు కోట్లాదిలో భారత జాతి గుర్తుకొస్తుంది. పిల్లలకి మనకొని ఎట్లా సాహిత్యం దేశంలో ఆ చిత్రం వెళ్తా ఉంటే జలియన్వాలా బాగులో ఆనాటి బ్రిటిష్ పాలకులు మన ప్రజల మీద, మన జాతి మీద చుట్టాలు రక్తాన్ని కనిపిస్తే ఆ రక్తాన్ని సాక్షిగా ప్రమాణం చేసి భగత్ సింగ్ గారి బిడ్డలు వాళ్ళని మొత్తం పెట్టే వరకు నిద్రపోమని చెప్పి చేశారు. కార్యక్రమం ఏదైతే మన జనగణ మన గీతం భారతదేశంలో చాలా తక్కువ చోట్ల ఇలాంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఒక జమ్మికుంటలో జరుగుతూ ఉంది. 2017 నుంచి ఈరోజు మనము ఈ హైదరాబాదు నందు నాచారం హెచ్ఎంటీ నగర్ ఫ్రెండ్స్ టీమ్ ఆధ్వర్యంలో HMDA పార్క్ నందు ప్రతిరోజు ఆల్రెడీ మేము సెప్టెంబర్ 5 నుంచి ఈ జాతీయ గీతాన్ని ఒక ట్రయల్ రన్గా స్టార్ట్ చేశాము. ఈరోజు అఫీషియల్గా మీ అందరి సమక్షంలో, పెద్దవాళ్ళ సమక్షంలో ఇది ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేశాము. ఇది మీరు చెప్పినట్టుగా, మీరు సెలవిచ్చినట్టుగా ఇది ఈ యొక్క జాతీయ గీతము ప్రతిరోజు 7 గంటల 45 నిమిషాలకు ప్రతిరోజు తప్పకుండా తప్పనిసరి ఇక్కడ వచ్చే వాకర్స్ ఎక్కడ ఉన్నవారు అక్కడే చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నవారు కూడా చాలామంది బయటకు వచ్చి నిలబడి సల్యూట్ చేసి జాతీయ గీతానికి జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని పాడి సల్యూట్ చేసి జై భారత్, జై భారత్, జై భారత్ మాతాకి జై అంటూ రోజు ఈ నినాదం ఇచ్చేసి అందరము ఇక్కడ నుంచి నిష్క్రమిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించిన మీడియా అందరికి కూడా, ఈ యూట్యూబ్ మిత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు తెలంగాణ ఫార్మేషన్ డే. అదే రోజు మరి ఈరోజు మా మిత్రుడు సీనియర్ కరాటే మాస్టర్ గణేష్, షోటకాన్ మాస్టర్ గణేష్ నాకు ఫోన్ చేసి ఇలా ఈ జెండా ప్రోగ్రాం గురించి చెప్పాడు. చాలా అద్భుతమైన ప్రోగ్రాం, నేను తప్పకుండా వస్తానని చెప్పాను. అయితే ఈ జెండా ప్రోగ్రాం గురించి మాట్లాడడానికి ముందు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, హైదరాబాద్, ఓల్డ్ హైదరాబాద్ని న్యూ హైదరాబాద్ చేసింది మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు హైదరాబాద్కి గ్లోబల్ అట్రాక్షన్ ఉందంటే ఆ లుక్ తీసుకొచ్చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. అది మనం మర్చిపోకూడదు. దాని తర్వాత తెలంగాణ పోరాటంలో చాలా పోరాటాలు చేసి చాలా విషయాల్లో దెబ్బతిని
తెలంగాణ తీసుకొచ్చింది మన మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ కె చంద్రశేఖరరావు గారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, జేఏసీ మెంబర్స్, వీళ్ళందరికీ ముందు నమస్కారం చెప్తున్నాను. ఈరోజు అది మనం మర్చిపోకూడదు. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి వల్ల, అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ వల్ల. ఇది మనం మర్చిపోకూడదు. ఫస్ట్ పాయింట్ ఇది. అలాగే ఈరోజు భారత జనతా పార్టీ మరి ఈరోజు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు జన్మదినం ఈరోజు. సో ముందుగా మనందరి తరపున ప్రధానమంత్రి గారికి మన జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశం ఇంత గట్టిగా ఉంది, ఇంత సేఫ్గా ఉందంటే అది కేవలం మోడీ గారి వల్లనే. ఈరోజు ఎన్నో అటాకులు, ఈరోజు ప్రపంచంలో నేను తిరుగుతున్నాను, ప్రపంచం అంతా చూస్తుంటే యుద్ధం జరుగుతుంది. మీ అందరికీ తెలీదు భారతదేశం ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎన్ని మతాలు, కులాలు, ఎన్ని కమ్యూనిటీ, క్యాస్ట్లు గొడవలు జరిగినప్పుడు కూడా మనం కాపాడేది ఆ బార్డర్లో సైనికులు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ. ఇవన్నీ ఏంటంటే బీజేపీ పార్టీ వల్ల. బీజేపీ పార్టీ ఉండడంతో ఈరోజు మన అందరికీ రక్షణ ఉంది. మీరు పక్కన శ్రీలంక తీసుకుంటే గొడవలు, చైనా తీసుకుంటే ప్రాబ్లం, పాకిస్తాన్ తీసుకుంటే ప్రాబ్లం, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఎక్కడ తీసుకుంటే మ్యాప్లో ఈరోజు టీవీ ఆన్ చేయండి, ఒకే ఒక కంట్రీ ప్రశాంతంగా ఉందంటే అది భారతదేశం. అది కేవలం మన ప్రధానమంత్రి మోడీ గారి వల్ల. సో అది మనం మర్చిపోకూడదు. ముఖ్యంగా ఈరోజు వచ్చాం, జెండా ఎగిరాం, పాట పాడాం, సెల్యూట్ చేసాం కాదండి, మనందరూ కలిసి ఉండాలి. రోజు 7:45కి పాటలు సాంగ్ వేస్తా అంటున్నారు. ఆ టైంలో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎంత బిజీగా ఉన్నప్పుడు మీ పనులు ఆపేసి ఈ పాటలు అయ్యే వరకు కొంచెం మీ పనులు ఆపండి. మీరు రోడ్లో ఉంటే ఆగండి. అప్పుడే మన ఈ జెండాకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది, మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది. లేకపోతే ఆ పాట పోతుంటే మన పనులు చేస్తుంటే ఇది పెట్టి ఇది పాటలు పాడి ప్రయోజనం ఉంటుంది. భారతదేశం అన్నది ఒక అద్భుతమైన ఊరు. మళ్ళీ చెప్తున్నాను, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు అన్నీ ఉన్నాయంటే అది కేవలం ఒక భారతదేశమే. ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఏ ఊరైనా వెళ్ళండి, అది హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళినా రెండు కమ్యూనిటీలు కంపల్సరీగా ఉంటుంది. కానీ భారతదేశంలో మాత్రం లాంగ్వేజెస్ ఎన్ని భాషలు ఉన్నాయి లెక్కలు లేదు. ఇంత అద్భుతమైన ఒక దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మంది ఉంది. అదే మాదిరిగా తెలంగాణ మరి ఇంత కష్టపడి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇది భద్రంగా చూసుకొని ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని కాంగ్రెస్ పార్టీ గారు, సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ఇంకా ఎంతోమందికి ఉద్యోగాలు రావాలి, ఇంకా ఎంతో డెవలప్ అవ్వాలి. ఎన్ని మైనస్లు ఉన్నా అవన్నీ ప్లస్ అవ్వాలి. ఎంతోమంది భారతదేశంలో అందరూ హైదరాబాద్కి రావాలి. హైదరాబాద్ ఒక భయంకరమైన ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్టేట్, ఎడ్యుకేషనల్ స్టేట్, ఒక మెడికల్ స్టేట్ అని అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈరోజు హెచ్ఎంటి కాలనీ ఫ్రెండ్స్ టీమ్ మరి చాలా అద్భుతంగా ఒక ప్రోగ్రాం. ఇది మొత్తం దేశానికే ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇది పాటించాలి. మనం అందరూ కలిసి ఉండాలి. మనలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ప్రాబ్లం ఉన్నా అది మనం చూసుకోవాలి, మాట్లాడుకోవాలి. కానీ అది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఇబ్బంది రాకూడదు. సో మీ అందరిది ఆశీర్వాదాలు నాపై ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరోసారి కరాటే మాస్టర్ గణేష్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, శ్రీనివాస్ గారు మా మిత్రుడు, ఆయన ఇంకా అందరూ ఇక్కడ ఉన్న చాలా మంది, ఇప్పుడే మన ఎంపీ గారు ఈతల రాజేందర్ గారు వచ్చారు, ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. అదే మాదిరిగా లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, అదే మాదిరి అందరూ రాజకీయంలో ఎవరైతే మీరు అందరూ ఉన్నారో మీరు అందరూ ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏది ఉన్నా సరే మన అడ్జస్ట్మెంట్తో మనం ముందుకెళ్ళాలి, మంచి పేరు రావాలి, మీరు ప్రజలకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.